జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అవని వాళ్ళ హస్బెండు సిటీలో లేరా? అవసరమైనప్పుడు శ్రీకర్ గారు తీసుకొస్తానని చెప్పారే. అవనికి పెళ్ళైన విషయం మీతో ఎట్టి పరిస్థితిలో చెప్పొద్దని నా దగ్గర రిక్వెస్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత మీకు చెప్పేసినట్టున్నారు. అవనికి పెళ్ళయిందని చెప్పాడా? అవునండి. మీరు పొరపాటు పడుతున్నారు. శ్రీకర్ గారు అలా ఏం చెప్పుండరు. నేనెందుకు అబద్ధం చెప్తాను? నాకేం అవసరం? ఈ విషయం మీకు తెలిసే ఉంటుందని నేను ఓపెన్ అయిపోయాను. అవని భర్త వచ్చి డాక్యుమెంట్స్ మీద సంతకం చేయాలి. ఒకసారి అవనిని పిలవండి. అవని లేదు, బయటికి వెళ్ళింది. అవనికి పెళ్ళవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? అవనికి తొందరలో మేము పెళ్లి చేయాలనుకుంటున్నాం. తెలిసిన సంబంధంతో ముహూర్తాలు కూడా పెట్టించాం. సార్, మీరేదో రాంగ్ ఇన్ఫర్మేషన్తో వచ్చారు. సార్, ఇదంతా మీరిచ్చిన ఇన్ఫర్మేషనే. మెమరీ లాస్ అయిన మీరు ఇలా రివర్స్లో మాట్లాడుతుంటే నేనేం చేయగలను? నేను తాళిని చూపించి బావకి గతం గుర్తొచ్చేలా చేశానంటే మా పెళ్లి విషయం తొందరగా బయటపడుతుంది. అవనికి పెళ్లి కావడం ఏంటి? ఇంతకు ముందు కూడా ఈ విషయం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు శ్రీకర్ మనతో ఏం చెప్పాడంటే, వాళ్ల బావ నుంచి అవనికి సమస్య ఉండడంతో అలా చెప్పాల్సొచ్చింది అని చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ అదే టాపిక్ వచ్చింది. నువ్వు చెప్పావా శ్రీకర్? బాగా గుర్తు తెచ్చుకో. ఆ రోజు ఆవేశంగా కనిపించావు. ఈరోజు ఆనందంగా కనపడుతున్నావు. నీ సమస్యకి పరిష్కారం దొరికిందా అమ్మా? దొరికింది స్వామి. ఆ రోజు మీరు పరిష్కారం ఉపదేశించిన వెంటనే బయలుదేరాను. నా నమ్మకం నిజమైంది. నా అదృష్టం ఏంటంటే అక్కడున్న గ్రామదేవత నా తాళిని భద్రంగా కాపాడింది. అంతా మీరు చెప్పినట్టే జరిగింది. మాది దైవ మార్గం. మా మాటల్ని అమృతవాక్కులా విని ఆచరించేవారికి మంచే జరుగుతుంది గానీ చెడు జరగదు. తాళి లేనంతసేపు మెడకు ఉరితాడు బిగుసుకున్నట్టు అయింది. తాళి మెడన చేరిన తర్వాత గుండె భారం తగ్గింది. శిష్య, తాళిబొట్టుకు బొట్టుగా పెట్టమ్మా. ఉమ్. ఈసారి నేను నా భర్తని తీసుకుని వస్తాను స్వామి. వచ్చే గురువారం రండమ్మా. ఏం స్వామి, ఆ రోజు ప్రత్యేక పూజలేమన్నా ఉన్నాయా? అవునమ్మా. ఆ రోజు కాబోయే జంటల కోసం, పెళ్ళైన జంటల కోసం పూజలను చేయబోతున్నాను. చాలా మంచి రోజు. పూజలో రక్ష తాళ్లుంటాయి. ఆ తాళ్లు కాశీ నుంచి తెప్పించినవి. భార్యలు తమ భర్త చేతికి కడితే భర్త ఆయుష్కి మంచిది. అలాగే వారిరువురి బంధం కలకాలం సుఖసంతోషాలతో గడిచిపోతుంది. అందుకే ఆ రోజు నీ భర్తను తీసుకొనిరా అమ్మా. అలాగే స్వామి, ఇక నేను బయలుదేరతాను. అక్కడ నా శిష్యుడుంటాడు. మీ పేరు, మీ ఫోన్ నంబరు ఇచ్చి వెళ్ళండమ్మా. సరే స్వామి.
చిన్నోడా చిన్నోడా ఏంటి బావా? అవని విషయంలో నువ్వు బాగా డిస్టర్బ్ అయినట్టున్నావు. అవ్వడా మరి? పాపం అసలే మావయ్య గతం మర్చిపోయాడు. ఈ సమయంలో అవని పెళ్లి టాపిక్ మావయ్య మీద పడింది. మావయ్యకి ఏం చేయాలో తోచడం లేదు. నీ పరిస్థితి పగోడికి కూడా రాకూడదు బామ్మర్ది. నిన్ను చూసి జాలిపడ్డం తప్ప మేమేం చేయగలం చెప్పు. శ్రీకర్కి మనం ఏదో ఒక రకంగా సపోర్ట్ చేయాలన్నయ్యా. ఇలాంటి పరిస్థితిలో ఎలా వదిలేస్తాం? ఆ అవని నా తమ్ముణ్ణి అమాయకుడిని చేసి ఆడుకుంటోంది. ఆ అవని నువ్వు వదలకూడదు. నువ్వేమో ఏమీ గుర్తు రావడం లేదని ఇప్పుడు అంటున్నావు, ఓకే. కానీ అవని పెళ్ళయిందని అప్పుడు ఎలా ఒప్పుకుంది? అదే నాకు అర్థం కావటం లేదు. ఒకవేళ అవనికి పెళ్ళయిందంటావా? పెళ్ళయ్యుంటే చెప్పకుండా ఎందుకుంటుంది? ఏమో, ఎందుకు దాచిందో ఎవరికి తెలుసు? అవని మరీ అంత పెద్ద అబద్ధం చెప్పే మనిషి కాదు. మంచోళ్ళలా కనిపించే వాళ్ళందరూ అలా అమాయకుల్లానే ఉంటారు తమ్ముడు. అసలు నన్ను అడిగితే నువ్వు అమాయకుడివి. ఏం జరుగుతుందిక్కడ? చుట్టూ రాబందుల్లా చేరి శ్రీకర్ గారిని పొడుచుకు తింటున్నారు. పెళ్లి టాపిక్ నడుస్తుంది నిహారిక. ఆ విషయం గురించి ఎందుకు పదే పదే అడుగుతున్నారు? నాదో అనుమానం, అడగనా? అడుగక్కా. పెళ్లి విషయం గురించి అడుగుతుంటే నువ్వెందుకు కంగారు పడుతున్నావు? ఇందాక కూడా కావాలని అడ్డం పడిపోయింది. అవని పెళ్లి విషయం గురించి నిన్ను పదే పదే అడగడం నీకేమైనా అభ్యంతరంగా ఉందా? నాకేం అభ్యంతరం ఉంటుంది? ఏం లేదు. అవనికొకవేళ పెళ్ళయ్యుంటే బయటి వాళ్ళతో అయ్యుంటుంది. నా శ్రీకర్ గారితో అయితే అవ్వలేదు కదా. అలాంటప్పుడు నాకెందుకు అభ్యంతరం? నేను శ్రీకర్ గారి ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నాను అంతే. అవనికి పెళ్ళైందా లేదా అని ఇప్పుడు మనం ఎలా తెలుసుకుంటాం? ఉన్నది ఒక్కటే దారి. ఏంటి నాన్నా? గతంలో మనం కొన్ని ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయ్యాం. అదే ప్రయత్నం రిపీట్ చెయ్యాలి. ఏం చేయాలో ముందు అది చెప్పు. అనవసరమైన బిల్డప్ ఇవ్వకు. మన అనుమానం తీరాలంటే అవని మెడలో తాలి ఉందో లేదో చూడాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.